ఓం శ్రీ జ్ఞాన సరస్వతి నమ. ఓం నమో నారాయణాయ. అందరికీ నమస్తే. ఆ శ్రీమన్నారాయణుడి గురించి ఎంతో గొప్పగా తెలియచేసిన ఎంతో పరమార్థం ఉన్న అన్నమయ్య కీర్తన. భావములోన బాహ్యము నందును గోవింద గోవింద అని కొలవేవు మనస భావములోన బాహ్యము నందును. అంటే మన హృదయంలో మరియు బాహ్య ప్రపంచంలో గోవింద గోవింద అని కొలవండి, ఆ స్వామిని తలుచుకోండి అని. హరి అవతారంలోనే అందరి దేవతల అవతారాలు ఉంటాయి అని. అంటే హరి లోపల ఆ బ్రహ్మాండం అంతా కూడా హరి లోపల నిండి ఉంటుంది. ఆ హరి నామంను తలుచుకుంటే అన్ని మంత్రాలను మనము తలుచుకున్నట్టే అని. అలాగే ఆ విష్ణువు యొక్క మహిమలన్నీ కూడా ఒక అద్భుతాలు అని. ఆ వేదాలు కూడా ఆ విష్ణువుని కోరుతూ ఉంది. ఆ విష్ణు ఒక్కడే ఆ విశ్వంనంతా కూడా పాలిస్తాడు అని అర్థం ఇక్కడ. అందుకే ఆ విష్ణువు కోసం వెతకండి, విష్ణువును కొలవండి అని. మూడవది అచ్యుతుడితడే. ఆయన ఆ విష్ణుమూర్తి శాశ్వతుడు, అంటే ప్రారంభము ముగింపు అన్నీ ఆయన్నే అని. అలాగే అసురాంతకుడు, అంటే సురులు అంటే దేవతలు, అసురులు అంటే రాక్షసులు. సో రాక్షసులను అంతరించేవాడు, అంతరింప చేసేవాడు అని. అచ్యుతుడు ఎక్కడున్నాడు? ఆ వెంకటాద్రి ఆ తిరుమల కొండపైన వెలిసి ఉన్నాడు. అందుకే అచ్యుత అచ్యుత అని ఆశ్రయం కూడండి అని ఈ పాట యొక్క అర్థం. మనం ఎంత అర్థం చేసుకుంటే అంత విష్ణు యొక్క ఆ శ్రీమన్నారాయణ యొక్క కృపను తొందరగా పొందుతాము. అంటే చేసుకున్నంత వాళ్ళకి చేసుకున్నంత అంటారు కదా. సో మనం ఎంతగా అర్థం చేసుకుంటూ ఆ స్వామిని ఆరాధిస్తూ ఉంటాము, అంతగా ఆ శ్రీమన్నారాయణుడితో మనము ఆ కనెక్టింగ్ అనేది మనకి పెరుగుతూ ఉంటుంది. అన్నమయ్య ఈ పాటలో ఆ శ్రీమన్నారాయణుడి నామాల యొక్క ప్రాముఖ్యతను ఈ విధంగా వివరించాడు. గోవింద అంటే సేవించు అని. విష్ణువు అంటే విష్ణువు అంటే విష్ణువు అంటే శోధించు అని. అచ్యుత అంటే ఆశ్రయం పొందు అని. అట్లా అర్థంతో చాలా చక్కగా పాటని రాశారు.